భారత అస్త్రాలు భేష్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆకాష్ తీర్, రుద్రం, బ్రహ్మోస్ క్షిపణుల పేరు మారుమ్రోగిపోతోంది. ఇండియన్ డిఫెన్స్ మార్కెట్లో ఈ ఆయుధాల గురించిన ఎంక్వైరీలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాక్ చైనాల ఆయుధాలు పేలవమైన ప్రదర్శన చూపడం ఇందుకు ప్రధాన కారణంగా మారింది. ఎక్కడైనా యుద్ధం అంటూ జరుగుతోందంటే అక్కడ కొత్త ఆయుధాల ప్రయోగం ఖచ్చితంగా జరిగి తీరుతోంది. మామూలు సమయంలో వాటిపై పరీక్షలు జరపడం వేరు, యుద్ధ సమయంలో ప్రత్యర్థిపై ప్రయోగించడం పూర్తిగా వేరుగా ఉంటుంది. ఇన్నాళ్ళు భారత్ తయారు చేస్తున్న కొన్ని అరివీర భయంకర ఆయుధాలపై లాబొరేటరీ టెస్టులు మాత్రమే జరిగాయి. కానీ అసలు సామర్థ్యం అసలైన యుద్ధ సమయంలోనే బయటకొస్తోంది. సరిగ్గా అదే జరిగింది. పాకిస్తాన్ ఉగ్రవాదులను సమూలంగా ఏరివేసే ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ ఆయుధాలను వాడారు. అవి ఖచ్చితమైన ప్రతిభను కనబరచడం చూసి అమెరికా, చైనా లాంటి అగ్రరాజ్యాలు మొహాలు మాడిపోయాయి. అందులోనూ చైనా పాకిస్తాన్ ద్వారా ప్రయోగించిన తన ఆయుధాలను కూడా పరీక్షించుకొని భంగపడింది. అటు టర్కీ సైతం తమ డ్రోన్లను పాకిస్తాన్ ద్వారా ప్రయోగింప చేసుకొని చూసుకుంది. అన్ని ఆయుధాలు భారత్ చూపినంత ప్రతిభను చూపలేకపోయాయి. భారత్ పాక్ మినీ వార్లో భారత తయారీ అస్త్రాలు అంచనాలకు మించి రాణించాయి. ఈ 4 రోజులు మినీ వార్లో వివిధ దేశాలు తయారు చేసిన డ్రోన్లు, యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణులను వినియోగించారు. వీటిలో భారత్కు చెందిన బ్రహ్మోస్ క్షిపణి, గగనతల రక్షణ వ్యవస్థలు సత్తాచాటగా పాక్ వినియోగించిన చైనా ఆయుధ వ్యవస్థలు విఫలమయ్యాయి. దీంతో పాక్లోని ఉగ్ర స్థావరాలు, మిలిటరీ బేస్లను ధ్వంసం చేసిన బ్రహ్మోస్ క్షిపణికి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారీగా డిమాండ్ పెరిగింది. మన దేశం ఆయుధాలు తయారు చేస్తుంటే కుళ్ళుకుంటోంది అమెరికా. ఆకాష్ తీర్ అస్త్రం పనితీరును చూస్తే రేపటి కాలంలో అమెరికా కూడా మన దగ్గర ఆయుధాలు కొనే రోజు వస్తుందని అంటున్నారు నిపుణులు. నిజానికి ఆయుధాలను సైన్యంలో చేర్చుకోవడానికి ముందు ఎన్ని పరీక్షలు నిర్వహించినా యుద్ధ రంగంలో పరీక్షించినప్పుడే వాటి అసలైన సత్తా అన్నది బయటపడుతోంది. ఈ నేపథ్యంలో అరడజనుకు పైగా భారత్, చైనా ఆయుధాలు యుద్ధ రంగంలో తొలిసారి ఉపయోగించారు. ఫ్రాన్స్, తుర్కియే, రష్యా, ఇజ్రాయెల్, చైనా ఆయుధాల సత్తా ఏపాటితో ఆపరేషన్ సింధూర్ ద్వారా తేలిపోయింది. వీటి పనితీరును ప్రపంచ వ్యాప్తంగా ఆయుధ కంపెనీలు, నిపుణులు నిశితంగా పరిశీలించారు. ఇప్పటికే వారి రివ్యూలు ఆ ఆయుధాల రేటింగును దారుణంగా దెబ్బకొట్టాయి. భవిష్యత్ యుద్ధాల ప్రణాళికలు, ఆయుధ వ్యూహాల రూపకల్పనకు పాకిస్తాన్, భారత్ల మధ్య జరిగిన 4 రోజుల యుద్ధం చాలా చాలా ఉపయోగపడనుంది. ఈ వార్ షోలో అత్యధిక మార్కులు కొట్టేసిన అస్త్రం బ్రహ్మోస్ అంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఖచ్చితత్వం విషయంలో అద్భుతమైన ప్రతిభను కనబరిచి అంతర్జాతీయ నిపుణుల నుంచి పాజిటివ్ రివ్యూలను సాధించింది. బ్రహ్మోస్ క్యూ క్షిపణి తొలిసారి యుద్ధ రంగంలో భారత్ పరీక్షించింది. సుఖాయ్ SU-30 MKI యుద్ధ విమానంతో కలిపి ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు శత్రువుల స్థావరాలపై విధ్వంసం సృష్టించాయి. భారత్కు ఎంతో గర్వకారణంగా నిలిచింది బ్రహ్మోస్ క్షిపణి. పాక్ గగనతల రక్షణ వ్యవస్థను దాటుకుని వందల కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను ధ్వంసం చేసింది. మినీ వార్లో రఫేల్ యుద్ధ విమానాలు బ్రహ్మోస్ క్షిపణి గేమ్ చేంజింగ్ కాంబోగా నిలిచింది. సూపర్ సోనిక్ వేగం, స్టెల్త్ సామర్థ్యం, ఖచ్చితత్వంతో దాడి చేయగల సత్తా బ్రహ్మోస్ ను తిరుగులేని అస్త్రంగా నిలిచాయి. ఇక వచ్చే 12 నుంచి 18 నెలల్లో మరింత అధునాతనమైన కొత్త తరం బ్రహ్మోస్ క్షిపణి కూడా అందుబాటులోకి రానుందని చెబుతున్నారు పరిశీలకులు. మన దేశం తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణిని ఇప్పటికే ఫిలిప్పీన్స్ కొనుగోలు చేసింది. వియత్నాం, ఇండోనేషియా, థాయిలాండ్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా దేశాలు సైతం ఈ క్షిపణిపై ఇప్పటికే ఎంక్వైరీలు కూడా మొదలుపెట్టేశాయి. 1998లో బ్రహ్మోస్ క్షిపణి కార్యక్రమానికి భారత్ శ్రీకారం చుట్టగా 25 ఏళ్ల తర్వాత నిజమైన యుద్ధంలో వీటిని తొలిసారి పరీక్షించడం జరిగింది. మన మిత్ర దేశం ఇజ్రాయెల్, భారత్ సంయుక్తంగా ఉత్పత్తి చేసిన బరాక్ 8 ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణిని కూడా ఈ మినీ వార్లో ఉపయోగించారు. పాకిస్తాన్ ప్రయోగించిన ఫాతా-2 బాలిస్టిక్ క్షిపణిని సిర్సా వద్ద అడ్డుకొని పేల్చివేసింది మన బరాక్ 8 క్షిపణి. భారత్ ప్రయోగించిన అస్త్రాలు అంతర్జాతీయ సరిహద్దు దాటడమే కాకుండా అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించాయని అంతర్జాతీయ ఆయుధ నిపుణులు చెబుతున్నారు. చైనాకు చెందిన గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి. ఫ్రాన్స్ కు చెందిన రఫేల్ యుద్ధ విమానాలు, హ్యోమర్, స్కాల్ప్ క్షిపణులు కూడా తొలిసారి యుద్ధ రంగంలో సత్తా చాటాయి. 1979 నుంచి చైనా ప్రత్యక్ష యుద్ధాల్లో పాల్గొనలేదు. అందుకే వాటిని పాకిస్తాన్ కు సప్లై చేయడం ద్వారా చైనా పరీక్షించుకుంది.
చైనాకు చెందిన యుద్ధ విమానాలు J-10, JF-17లను, HQ-9, HQ-16, PL-15లను ఈ విధంగానే పాక్ సరఫరా చేయడం ద్వారా వినియోగించింది చైనా. HQ-9 డిఫెన్స్ వ్యవస్థ, PL-15 ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు కూడా భారత దాడులను అడ్డుకోలేకపోయాయి. అంతేకాదు చైనా ఆయుధాల పనితీరును దాని సహజ శత్రువైన అమెరికా నిశితంగా గమనిస్తోంది. భారత్ చేసిన గగన దాడులను, టెక్నికల్ స్ట్రైక్లను ఇప్పుడు అమెరికా తన తైవాన్ వ్యూహాలకు ఉపయోగించుకునే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇకపోతే ఈ మినీ వార్లో డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. భారత్ తొలిసారి నాగాస్త్ర 1తో పాటు ఇజ్రాయెల్తో కలిసి తయారు చేసిన స్కై స్ట్రక్చర్ డ్రోన్లను వాడింది. ఈ డ్రోన్లు టార్గెట్ ఎంచుకొని వాటిపై పడి పేలిపోతాయి. ఇవి శత్రు దళాలపై ఎక్కువ ప్రభావం చూపాయి. పాకిస్తాన్ కూడా వందలాది టర్కీ తయారు చేసినటువంటి డ్రోన్లను, చైనా తయారు చేసినటువంటి క్షిపణులను ఉపయోగించింది. కానీ ఈ యుద్ధంలో భారత డ్రోన్లు, క్షిపణులే పైచేయి సాధించాయి. ఆకాష్ తీర్ S-400 సహా భారత గగనతల రక్షణ వ్యవస్థలు సత్తా చాటి శత్రు దాడుల ముప్పును విజయవంతంగా తప్పించాయి. బ్రహ్మోస్ తరువాత చెప్పుకోవాల్సిన భారత అస్త్రం ఆకాష్ తీర్. దీని చురుకుదనం, ఖచ్చితత్వం చూశాక దాన్ని గురించి నిపుణులకు మాటలే దొరకడం లేదు. ఇది ఇజ్రాయెల్ తయారు చేసిన ఐరస్ డోమ్ కన్నా మెరుగైనదిగా చెబుతున్నారు. 99.99% స్ట్రైక్ రేట్ కనబరచడం అంటే మాటలు కాదు. పాకిస్తాన్ సంగతి పక్కన పెడితే పశ్చిమ దేశాల మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కి భారత్ చేసిన దాడులను మిలిటరీ పరిభాషలో ప్రెసిషన్ స్ట్రైక్స్ అని అంటుంటారు. ఆపరేషన్ సింధూర్ కి ముందు కేవలం నాటో దేశాలు మాత్రమే ఈ ప్రెసిషన్ స్ట్రైక్స్ చేయగలవు అని ప్రచారం ఉండేది. ఆ విషయాన్ని హాలీవుడ్ సినిమాల ద్వారా, వెస్ట్రన్ మీడియా ద్వారా ప్రచారం చేసి వెస్ట్రన్ కంట్రీస్ ప్రచారం చేస్తూ వచ్చాయి. అమెరికా, యూరప్ నుంచి ఆయుధాలు కొనలేని దేశాలు రష్యా, చైనా దేశాల నుంచి ఆయుధాలను కొనుక్కుంటుంటాయి. అయితే రష్యా దగ్గర కొంటే స్పేర్ పార్ట్స్ తో ఇబ్బంది ఉంటుంది. ఇక చైనా దగ్గర కొంటే వాటి పనితీరు ఎలా ఉంటుందో అనే సందేహం ఉంటుంది. కానీ చైనా చాలా తక్కువ ధరకి అమ్ముతుంది కాబట్టి కొన్ని ఆఫ్రికన్ దేశాలు విధి లేక కొంటున్నాయి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే గొర్రెలు కసాయివాడినే నమ్ముతాయన్నట్లు చాలా దేశాలు ఆయుధాల కొనుగోలు విషయంలో అమెరికా, చైనాలనే నమ్ముతూ ఉంటాయి. చైనా తన ఆయుధాలు అమ్మడానికి ముందు ఇచ్చే ట్రయల్ ను ఒరిజినల్ ఆయుధాలను ప్రదర్శించదు. కానీ ఆర్డర్ తీసుకున్న తర్వాత డెలివరీ అయ్యేవి మాత్రం నాసిరకంగా ఉన్నవే ఇస్తోంది. కానీ అసలైన ఆయుధాల పనితీరు ఎలా ఉంటుందన్నది భారత్ ఆయుధాలను చూసాకే డిఫెన్స్ నిపుణులకు తెలిసింది. ముఖ్యంగా ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ విషయంలో భారత్ కి ముందు ముందు అమెరికా నుంచి ఆర్డర్స్ వస్తాయి అని నిపుణులు ఊరికే అనడం లేదు. ఏది ఏమైనా ప్రస్తుతం ప్రపంచంలోని అతి తక్కువ దేశాలు మాత్రమే చేస్తున్న ఆయుధ వ్యాపార రంగంలో భారత్ ధీటుగా ప్రవేశించింది. తక్కువ ధరలకే నాణ్యమైన అస్త్రాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ సప్లై చేసేందుకు సిద్ధమవుతోంది. యుద్ధం వచ్చింది పోయింది, కానీ మన దేశానికి అది లాభంగానే ఉండిపోయింది. రాబోయే రోజులలో ఇండియన్ డిఫెన్స్ మార్కెట్ 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లనుందని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.